మహిళా ప్రేక్షకులకు నమస్కారం. గత 125 సంవత్సరాలుగా మేం ముత్యాల వ్యాపారం చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముత్యాల వ్యాపారంలో అగ్రగాములం. విధి వక్రించడం వల్ల మా ముత్యాల ఓడ సునామీలో చిక్కుకుపోయింది. సమయానికి విదేశాలకు పంపాల్సిన ముత్యాల ఆర్డర్లు సరైన సమయానికి పంపలేకపోయాం. ముత్యాల రాసులన్నీ ఇండియాలోనే ఉండిపోవడం వల్ల ఉన్న స్టాక్ అంతా అమ్ముకోవలసి వస్తోంది. అందుకే 7500 విలువ చేసే ముత్యాల హారం అందులో 7 కొట్టేసి కేవలం 500 రూపాయలకే ఇచ్చేస్తున్నాం. త్వరగా ఆర్డర్ చేయండి. బీపీపీ ద్వారా 250 రూపాయలు అదనంగా చెల్లించండి. మహిళల అందానికి మెరుగులు దిద్దే మెడహారం, మంచి ముత్యాల హారాన్ని మీ సొంతం చేసుకోండి. మేమిక్కడ చూపిస్తున్న ఫోన్ నంబర్కి డయల్ చేయండి. 2 రోజుల్లో హారం మీ చేతిలో ఉంటుంది. నమస్కారం. అబ్బా, ఈ రోజు నా ముఖం నానే చూసుకున్నా, అందుకే శుభం జరిగింది. ఎన్నాళ్ళ నుంచో ముత్యాల హారం కొనుక్కోవాలనుకున్నా. ఇన్నాళ్ళకి నా కల నిజమైంది. ఎవ్వరికీ తెలియకుండా ఆర్డర్ చేసి అందర్నీ, ముఖ్యంగా రాంబాబుని ఆశ్చర్యపరచాలి. హలో హలో, ఫోన్ కొట్టు ముత్యాల దండ పట్టు కంపెనీ అండి? ఎస్ మేడం. ముత్యాల దండ మంచిదేనా అండి? చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరిచ్చే దండ ఒరిజినలేనా అని నా ప్రశ్న. చాలా చాలా మంచిదండి. మరైతే అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేసుకోకమ్మా. కొన్ని దండలే ఉన్నాయి. అదేటండి? ఆర్డర్ వేలల్లో ఉన్నాయి, దండలు వందల్లో ఉన్నాయి. అయితే తొందరగా నా ఆర్డర్ తీసుకోండి. నా పేరు గంగా. మేడం గంగ గారు, మీరెవరు? కొరియర్ అండి. ఎక్కడి నుంచి? అదే ముత్యాల కంపెనీ నుంచి. అదేటి 2 రోజుల్లో డెలివరీ అన్నారు, 2 గంటల్లోనే వచ్చేసిందా? నీ అదృష్టం అమ్మా. 300 గట్టి ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. అదేటి 250 అన్నారు, వీపీపీ ఛార్జీలు? 50 రూపాయలు నా టిప్ అమ్మా. ఎండలో కష్టపడి తెచ్చాను కదా. సరే, ఒక్క నిమిషం ఆగండి. అబ్బా, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! 7500 విలువ చేసేదండ నాకు 800కే వచ్చేసింది. అదృష్టం కలిసొస్తే నడుసొచ్చే బిడ్డ పుట్టాడంటే ఇలాగే మరి. ఆనందం ఆనందమాయే, మది ఆశల నందనమాయే. రాంబాబుకి దీన్ని చూపించి మంచి చిలకివ్వాలి. ఇంత మంచి దండ ఎంత కొన్నారా అని టెస్టింగ్ చెయ్యాలి. గంగా, గంగా! ఏట్ రాంబాబు, ఏట్ కావాలి? ఏమైంది గంగా? నిద్రలో మెడ ఏమైనా పట్టేసిందా? కోడి మెడ ఊపుతున్నట్లు అలా ఊపుతున్నావేంటి? కోడి లేదు, బోడి లేదు. ఇది చూడు. వావ్, మంచి ముత్యాల దండతో నీవే ముత్యంలా ఉన్నావు. నీ మెడకే అందం వచ్చింది. అదేటి? అదే, నీ మెడ వల్ల దండకే అందం వచ్చింది. అది సరే, బాగుందా లేదా అది చెప్పు ముందు. మామూలుగా ఉందా అది? అంటే అంత బాగుందా? అయితే రేట్ ఎంత చెప్పు చూద్దాం. 6, 7, 8. అమ్మో, 800 కరెక్ట్ గా చెప్పేలా ఉన్నాడే. దాదాపు 7500 ఉండొచ్చు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఇది వరకు ఎవరికైనా కొన్నావా? అనుమానానికి అర్థం పర్థం లేకపోయినా వేళపాళ లేదా నీకు? ఏదో ఎలా కోలా చేశానులే. అయినా ఇది కొనేంత డబ్బుందా నీ పోపుల డబ్బాలో? లేదు, 800 ఉంది. ఓ, ఇన్స్టాల్మెంట్ లో కొన్నావా? కాదు, 7500లో 7 తీసే 500. అంతే. 300 అతని ఖర్చులు కలిపితే 800. అబ్బా, ఇది ఒరిజినల్ అయితే నీ అంత తెలివైంది హైదరాబాద్ లో ఉండదంటే నమ్ము. గంగా, గంగా! ఏటి బిటి? ఏం లేదు, మంచి ముత్యాల హారాలు కొన్నా. అది నీకు చూపిద్దామని. అచ్చు నా దానిలాగే ఉంది. అచ్చు ఏటి? 2 కౌల పిల్లలా ఉన్నాయి. ఎక్కడ కొన్నా, ఎంత కొన్నావు? ఎర్రగడ్డ ఎగ్జిబిషన్ లో ఎంత అనుకున్నావు? 800 అనుకుంటున్నా. అంత లేదమ్మా, ఓ 0 తీసేయ్. ఆంటీ 80. అవును,
నువ్వెంత కొన్నావు, ఎక్కడ కొన్నావు? కొనలేదు. అదేంటి, ఎవరి దగ్గర నుంచి నా అరువు తెచ్చుకున్నావా? ఆర్డర్ ఇచ్చి తెప్పించా, చాలా పెద్ద కంపెనీ నుంచి. ఎంతేంటి? 7,500. ఏంటి అంతా? డిస్కౌంట్ లో 500. ఆ? ఇంతకీ ఒరిజినలే అంటావా? సాన గట్టిగా చెప్పాడు, గ్యారంటీ సరుకని. నేను ఎగ్జిబిషన్ లో కొన్నవాడు కూడా నాకు అదే చెప్పాడు. ఇలా టీవీలో చూపించి ఆర్డర్లో సప్లై చేసేవాళ్ళు నేను కొన్నవాడి దగ్గరే కొంటారట. అవునా బేటీ? అవును, అందుకే కదా వాళ్ళు డైరెక్ట్ గా షాప్ లో పెట్టి అమ్మకుండా ఇన్ని జిమ్మిక్కులు చేస్తారు. ఎందుకన్నా మంచిది. టెస్టింగ్ ఎలా చేయాలి బేటీ? గోకా కాదు, కొరికి. మంచి ముత్యం అయితే పన్ను విరుగుతుంది, పిచ్చి ముత్యం అయితే ముక్క విరుగుతుంది. సరే కొరుకుదాం. గంగా, నేను చెప్పలే ఇవి డూప్లికేట్ అయి ఉంటాయని. యూజ్ అండ్ త్రో కాదు, డోంట్ యూజ్, త్రో ఓన్లీ. ఎంత మోసం, ఎంత మోసం. ఇలా తుంపతేగా పురుగులు పడిపోతారు, నాశనం అయిపోతారు. ఇలా సంపాదించిన డబ్బు వాళ్ళకేమైనా నిలుస్తుందా ఏంటి? ఇలా తిట్టి ఊరుకుంటే కాదు, వీళ్ళని వదలకూడదు బేటీ. ఇలాంటి దగాకోర్ని పట్టించే తీరాలి. అందరూ మనకెందుకులే అని ఊరుకుంటే ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. 500కే ఇలా అయిపోతున్నావు, 8,000 ఉంటే ఏమయ్యేదానివి గంగా? డబ్బు తక్కువ ఎక్కువ అని కాదు బేటీ, మనలాగా ఎంతమంది మోసపోయారో. అది నిజమే. మరి ఏం చేద్దాం? మళ్ళీ ఆర్డర్ చేద్దాం. ఈసారి వాడు వస్తే ఎవరు? అదే ఆ కంపెనీ కొరియర్ కుర్రోడు. వాడిని పట్టుకుని 4 తగిలించి వాడు ఓనర్ గురించి తెలుసుకుందాం. అయితే ఇంకో దండ కొనుక్కుందాం, అంతేగా. ఫోన్ నంబర్ తెలుసు కదా, ఫోన్ కొట్టు, దండ పట్టు. హలో హలో, మంచి ముత్యాల దండ కంపెనీయేనా అండి? అవును మేడం, మంచి ముత్యాల దండ కంపెనీయే. అడ్రస్ చెప్పండమ్మా. ఎవరి అడ్రస్సు? మీదా మాదా? మాది ఎవరికి తెలియదమ్మా, మీదే చెప్పండి. ముందు మీ అడ్రస్ చెప్పండి. కంపెనీ రూల్స్ ఒప్పుకో. ఎందుకు అలాగా? ట్యాక్సులు వ్యాట్లు చాలా గొడవలమ్మా. ఇంతకీ మీరు దండ ఆర్డర్ ఇస్తారా లేదా? సరే రాసుకోండి. గంగ, వైఫ్ ఆఫ్ రాంబాబు, ఇంటి నెంబర్ 11-31/5G, అల్కాపురి టౌన్షిప్, మణికొండ. ఓకేనమ్మా, 2 రోజుల్లో దండ మీ చేతుల్లో ఉంటుంది. 750 రూపాయలు ఇచ్చి విడిపించుకోండి. తెలుసు, 800 రెడీ చేసుకుంటాం. ఎందుకంటే మీ బాయ్కి 50 రూపాయలు ఇవ్వాలిగా. ఓకే ఓకే. దొంగ సచ్చినాడు. చూసావు గంగ ఏమన్నాడు? అడ్రస్ చెప్పకూడదంట, బాయ్గాడు రాని. బీటీ, మన సాన ధైర్యంగా ఉండాలి. అపరకాలికల్లా వచ్చిన పని అదరగొట్టాలి. ఆడదంటే అబ్లా కాదు, సబ్లా నిరూపించాలి. మిగతా ఆడవాళ్ళకి ఆదర్శంగా, మోసగాళ్ళకి సింహ స్వప్నంలా మారాలి. మహిళా లోకం కదరిల్లింది, పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం. శత్రుపై హఠాత్తుగా దాడి చేసి బిత్తరపోయేలా చేయాలి. బీ కేర్ఫుల్. అదిగో వచ్చినట్టున్నాడు బాయ్. బీ బ్రేవ్. ఇంగ్లీషులో కాదు, మా శ్రీకాకుళంలో కొట్టుడే. ముసుగేసేసి ముఖం పచ్చడి చేసేస్తా. చంపేలేను. ఏంటి మా పీత వాయిస్ లా ఉంది? అయ్యో బీటీ, పీతాన నేను పట్టుకుని మనం పిచ్చు కొట్టుడు కొట్టేశాం. ఎన్నాళ్ళ నుంచి ప్లాన్ చేస్తున్నారు నన్ను ఉతకాలని? అయ్యో పీత, అదేం లేదు, వేరేవాడు అనుకుని. ఎవడాడు అని నా చెప్పాను. ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా చెప్తే నాకు అర్థం కావద్దు. పీత, ఇప్పుడు నేను జాగ్రత్తగా విను. ఇంతవరకు నేను జింతాక్ జింతాక్ చేశాం కదా, ఇప్పుడు వచ్చేవాడిని కూడా అదే చేయాలి. అది మ్యాటర్. వచ్చినవాడు ఎవడో చూసి యాక్షన్ లోకి దిగడం బెటర్. రాంబాబు అయితే సచ్చూరుకుంటాడు. అయితే మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవడో ఎర్రగా మహేష్ బాబులో ఉన్నాడు. రండి సార్, రండి రండి. అబ్బా అయ్యో, ఇదేంటి మేడం, ముత్యాల దండ తీసుకొస్తే ముసుగేసుకుమ్మేస్తున్నారు. లేకపోతే దండేసి దండం పెడతా అనుకున్నావురా? మంచి ముత్యాల దండని పిచ్చి ముత్యాల దండని అంటుకొడతావరా? ఎక్కడ్రా మీ ఆఫీస్? ఎవర్రా మీ ఓనర్? ఆగండి మేడం, అసలే పెళ్లి కాల్సిన పిల్లోడిని. చేసిన పెళ్లి సాల్దా, ఇంకా చెయ్యాలండి. సై, మీ ఓనర్ ఫోన్ చేయి. అర్జెంట్ గా ఇక్కడికి రమ్మని చెప్పు.
సార్ కాటరాజ్ గారు ఒరే కళ్యాణ్ తొందరరా, ఇంకో 10 డెలివరీలు చేయాలి. ఇంకా పదా? అవునరా, దేశంలో అమాయక జీవులు ఆశపరులుండగా రోజుకు 10 ఏంట్రా, 100 డెలివరీలు చేయాలి. సార్ సీన్ మారి సితారేం సార్? స్పీకర్ అని చేరే మేము మాట్లాడతాం. సార్ మాట్లాడండి. ఏమయ్యా పెద్ద మనిషి, నీ అడ్రస్ చెప్పు, నిన్ను కలవాలి. మేము ఎవరిని కలవం, మాట్లాడం. అయితే మీ కుర్రాడు కూడా ఇక్కడే ఉంటారు, మీరు వాడిని కలవలేరు. ఇంతకీ ఏంటమ్మా మీ న్యూసెన్స్? ఏ న్యూసెన్స్ కాదు, నీ మీద చీటింగ్ కేసు పెట్టి న్యూస్ ఛానల్స్ అన్ని మార్మోగేలా చేస్తాను. ఎందుకు? మంచి ముత్యాలని చెప్పి పిచ్చి దండ అంటగడతారా? ఏమ్మా 7,500 దండ, 500 అనగానే ఎగబడింది మీరు. ఇందులో మేం చేసిన మోసం కన్నా మీ దురాశ ఎక్కువ చేసిందంతా చేసి మమ్మల్ని ఆశపరులు అంటావా? కాదా? మోసం అని ఆలోచించకుండా భర్తలకు తెలియకుండా డబ్బులు కట్టేది మీలాంటి తెంగరోళ్లే. రేయ్ ఎక్కువ మాట్లాడుకు, కోర్టులో కలుద్దాం. మీ అబ్బాయిని వచ్చి విడిపించుకోరా. వాడు ఎమ్మటే ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదు. కోర్టు కేసు తెలియదాకా అక్కడే అడ్డు పెట్టుకుని తిండి తిప్పులు చూడండి. రే, నీ అడ్రస్ కనుక్కొని వచ్చి నీ సంగతి చెప్తాను. రే నువ్వు పో. ఏంటి పితా వాడిని అలా వదిలేసావు? వాడు నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. వాడిని ఫాలో అయితే వాడి ఆఫీస్ అడ్రస్ తెలుస్తుంది. దాన్ని పట్టుకుని వాడిపై పరువు నష్టం దావా వేసి వాడి నుంచి డబ్బులు ఆగుదాం. అది లాయర్ బుర్రంటే. నువ్వు గ్రేట్ అన్నాయి. నేను తీసుకుంటాను, మీరు తీసుకోండి. ఏ బాబు ఆగు. ఆయన ఇందాక నుంచి నేను పిలుస్తుంటే వినబట్లేదా? ఆకుండా వెళ్తున్నావు ఏంటి? దిక్కులు చూస్తున్నాడు. నన్ను పిలిచినోడైతే తెలియనట్టు అలానే చూస్తాడు. అతను నీకు తెలీదా? ఏదో ముఖ పరిచయం. మరి పలకరించవచ్చు కదా. నాకేంటి అవసరం? అవునులే, ఫాలో అవుతుంది వాడు కదా, వాడిని అడుగుతా. ఏంట్రా అతని కోసం వస్తూ సడన్ గా అలాగిపోయావే? నీకు చెప్పాను అతని కోసం వెళ్తున్నాను. రేయ్, మరి ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నీకెందుకురా? వాడు నీకు తెలుసా? తెలీదు. మరి ఎందుకు అంతసేపు మీటింగ్ పెట్టావు? నీకోసమే. ఆ గురించేలే, వెళ్ళు. అసలు ఏం చేస్తున్నావురా? వాడి మీద కేసుందిరా, వాడిని ఫాలో చేస్తున్నాను. ఓ కేస్ స్టడీయా? సరేరా, నా బండి మీద ఫాలో అవుదాం. బాబు నీ బండి వద్దు, నువ్వు వద్దు, వెళ్ళు. సరే నీ ఇష్టం. సార్ ఇందాక మిమ్మల్ని ఫోన్లో బ్లాక్మెయిల్ చేసినోడు నన్ను ఫాలో అవుతున్నాడు సార్. అవునా? నడిచా బండి మీద? నడిచే సార్. అయితే నువ్వు ఆటో ఎక్కేసి వచ్చేసి. ఓకే సార్. ఆటో. అబ్బా, లిఫ్ట్ ఇస్తానని రాంబాబుని కూడా తిప్పి పంపించేస్తానే. ఎరా పని పాట లేదా? ఆడోళ్ళతో కలిసి సోది మీటింగ్ పెట్టావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఇది సోది మీటింగ్ కాదు, సూపర్ మీటింగ్. అవును రాంబాబు, ఓ కేసు విషయంలో చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం. ఏం కేసు? వినియోగదారుల విజయానికి సంబంధించిన కేసు. ఈ కేసులో మేము విజయం సాధించి లోకాన్ని మేల్కొల్పుతాం. మోసగాళ్ళ భర్తం పడతాం. ఏది? కూరగాయల తూకాల్లో మోసాల కేసా లేదా పాలలో నీళ్లు కలుపుతున్నారని కేసా? తినబోతూ రుచెందుకు? త్వరలో మా పేర్లు పేపర్లలో, ఫోటోలు ఛానళ్లలో వస్తాయి. ఈ ఛానల్ పుణ్యం అని ప్రతివాడు ప్రతి విషయాన్ని ఇష్యూ చేయడం ఆనవాయితీ అయిపోయింది. ఏ మీరు చేయరా సీరియల్స్ లో చిత్రాలు విచిత్రాలు? మీరు చేసేవన్నీ నిజ జీవితంలో జరుగుతున్నాయా? అది ఎంటర్టైన్మెంట్ కోసం అలా చేస్తాంరా. మాతో మీకు పోలికేంటి? అదే ఎవరి పని వాళ్ళకి గొప్ప, మేము చేసేది మాకు గొప్ప. నీతో నాకేంట్లే, నేను మంచి ప్రాజెక్ట్ ఒప్పుకున్నా, దానికి మీటింగ్ వెళ్ళాలి. హలో, మేము ఫైటింగ్కి వెళ్ళాలి, అదే కోర్టులో కేసు వేయడానికి.
నమస్తే రాంబాబు గారు. ఓ కాటరాజు గారు మీరా? రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. కంగ్రాట్స్ రాంబాబు గారు, మన ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈ క్రెడిట్ అంతా మీదే. ఆ, మరి డెబిట్ అంతా మీదా? ఇదిగోండి మీ అగ్రిమెంట్ పేపర్స్. మీ కాపీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వారం క్రితం నుండే మీరు మా కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్, బ్రాండ్ అంబాసిడర్ అండ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఏంటి అన్ని పదవులు ఒకసారే? మా రాంబాబు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనమాట. ఏట్రా బాబు, యాక్టింగ్ మానేసి వ్యాపారంలోకి దిగిపోనావా? పిచ్చి మొద్దు, ఆ యాక్టింగ్ తో వచ్చిన పేరునే పెట్టుబడిగా పెట్టా. వీళ్ళ కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్ అయ్యా. ఓ మొన్న ఈ మధ్య చెప్పిన పెద్ద ప్రాజెక్ట్ ఇదేనా? ఎస్. మోసం రాంబాబు, పితాని కూడా పార్ట్నర్ గా చేసుకుంటే కలిసికట్టుగా బిజినెస్ చేసే వాళ్ళంగా. అలా ఎలా కుదురుతుంది? నేనంటే సెలబ్రిటీని కాబట్టి రూపాయి పెట్టుబడి లేకుండా తీసుకున్నారు. అంటే మా ఆయన మహేష్ బాబు లాగనమాట. వస్తున్నా. రిజిస్టర్ పోస్ట్ అండి, సంతకం పెట్టి తీసుకోండి. యాహూ! బీటీ బీటీ మనం గెలిచాం, బీటీ గెలిచాం. అరు పాపి, వివరంగా చెప్పు. ఏది మనం ఆ ముత్యాల కేసు గాని గెలిచమేటి? గెలవడమే కాదు, 10 లక్షలు నష్టపరిహారం కట్టాలని మన వైపు తీర్పు వచ్చింది. అయ్యో బాబోయ్, 10 లక్షలే! ఒరే రాంబాబు, నీ ప్రాజెక్ట్ లో నువ్వు గెలిచావు, నా కేసులో నేను గెలిచాను. ఇద్దరికి మంచి జరిగింది. ఇక మన దశ తిరిగినట్టే. వాడేదో చిన్న వినియోగదారుల కేసు డీల్ చేసి గెలిచాడండి. అంత సింపుల్ గా తీసి పారేయకు, వారికి ఫోన్ చేసి మాట్లాడిస్తాను చూడు. హలో, సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, బయటికి వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఓకే. హలో, సిగ్నల్స్ అందరూ ట్యాగ్ చేయకు. మా విజయానికి ఆల్రెడీ సిగ్నల్స్ అందుతున్నాయి. హలో, ఎవరు? ది గ్రేట్ లాయర్ రామ్ పితాని ముత్యాల మోసం కేసులో గెలిచాం. తెలుసు, నోటీసులు మాకు అందాయి. మరి పెనాల్టీ 10 లక్షలు ఎప్పుడు కడుతున్నారు? మా మేనేజింగ్ పార్ట్నర్ కమ్ అంబాసిడర్ అడగండి. ఎవరతను? రేటింగ్ స్టార్ రాంబాబు. నా యాడ్ వచ్చే టైం అయింది. మనకి బ్యాడ్ టైం కూడా స్టార్ట్ అయింది. ఏటన్నా అపశకున మాటలు? ఆ అపశృతి ఎప్పుడో జరిగిపోయింది. అరే, ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వు. ఇప్పుడు దీంతో పనేంట్రా? మహిళా ప్రేక్షకులకు నమస్కారం. గత 125 సంవత్సరాలుగా మేము ముత్యాల వ్యాపారం చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముత్యాల వ్యాపారంలో అగ్రగాములం. విధి వక్రీకరించడం వల్ల మా ముత్యాల ఓడ సునామీలో చిక్కుకుపోయింది. సమయానికి విదేశాలకు పంపాల్సిన ఈ ముత్యాల ఆర్డర్లు సరైన సమయానికి పంపలేకపోయాం. ముత్యాల రాసులన్నీ ఇండియాలోనే ఉండిపోవడం వల్ల ఉన్న స్టాక్ అంతా అమ్ముకోవాల్సి వస్తుంది. ఒరే తెంగర్ సన్నాసి, నేను కేసేసింది వీడి మీదేరా. తీర్పు వచ్చేలోపు వీడు నిన్ను కంపెనీలో ఇరికించాడు. అంటే ఇప్పుడు ఈ నోటీసు 10 లక్షలు రాంబాబే కడతాడు. మన జుట్లు మనకే మూడేశాడు బిడ్డి. ఈ ఒక్క నోటీసే కాదు, దేశంలో ఏ మూల నుంచి నోటీస్ వచ్చినా ఈయనే పెనాల్టీ కట్టాలి.